వస్తే పులివెందల సంబంధించి జమ్మలమడుగు సంబంధించి క్లారిటీ రావాలి. మిగిలినటువంటి ఏదైతే మనకున్నటువంటి మైదుకూరు కావచ్చు, అట్లనే అక్కడ మరొక స్థానం ముఖ్యంగా చూస్తే కడప టౌన్లో 10,000 దాటింది ఇప్పటికే ఆధిక్యం తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి. సో అక్కడ వెనకంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక కందుకూరు, గిద్దలూరు, ఆత్మకూరులో ప్రస్తుతానికైతే వెనకంజలో కొంత అటు ఇటు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సంతనూతలపాడు, ఎర్రగొండ్లపాలెం, గుంటూరు ఈస్టు, తర్వాత మంగళగిరి, తిరువూరు, తాడేపల్లిగూడెం, కొత్తపేట, కురుపాం, బొబ్బిలి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇవి ఖచ్చితంగా గతంలో కొన్ని దశాబ్దాలుగా కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవని చోట కూడా ఈసారి జెండా పాతబోతోంది. దీన్ని బట్టి చూస్తే ఒక సునామీ మాత్రం సృష్టించారు. ఒక ల్యాండ్స్కేప్ విక్టరీ ఖచ్చితంగా కూటమికి లభించబోతోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఈ ప్రస్తుతం వస్తున్న నెంబర్ ప్రకారం చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి, టీడీపీ కూటమి లీడ్స్ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 155 స్థానాల్లోకి దగ్గరగా కూటమి అభ్యర్థులు ఆధిక్యతలోకి వెళ్లారు. వైసీపీ 20 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు. రాయలసీమలోనైతే వైసీపీ పూర్తిగా చేతులు తీసిన పరిస్థితి. 4-5 స్థానాల్లోనే 52లో 4-5 స్థానాల్లోనే రాయలసీమలో కాస్త ఆధిక్యతలో ఉన్నారు. మిగతా అన్నీ కూడా కూటమి అభ్యర్థులు ఆధిక్యతలో ఉన్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఎంపీ స్థానాల్లో కూడా టీడీపీ 15 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. జనసేన 2 స్థానాల్లో, బీజేపీ 4 స్థానాల్లో ఆధిక్యతలో ఉంటే వైసీపీ కేవలం 2 పార్లమెంటు స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తోంది. అలాగే తెలంగాణకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ 8 పార్లమెంటు స్థానాల్లో, బీజేపీ 7 పార్లమెంటు స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. ఎంఐఎం 1 స్థానంలో, బీఆర్ఎస్ 1 స్థానంలో ఆధిక్యతలో ఉన్నట్టుగా ఇప్పటివరకు వస్తున్న ఆధిక్యతలు మనకి రిపోర్ట్స్ చెప్తున్నాయి. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి దాదాపు 290 స్థానాల ఆధిక్యతలో కంఫర్టబుల్ ఆధిక్యతలోకి వెళ్ళింది. అనుకున్న నంబర్ సాధించకపోయినా కంఫర్టబుల్ ఆధిక్యతలోకి వెళ్ళింది. అయితే ఊహించిన విధంగా కాంగ్రెస్ కూటమి కూడా 225 సీట్లకు పైగా ఆధిక్యతలోకి వస్తూ బలమైన ప్రతిపక్షంగా పార్లమెంట్లో ఉండడానికి అవసరమైన స్థానాలని సాధించబోతోంది. ఇక మనం ఈ వీటితో పాటు ఈ అంశంలో వీటి మీద మనతో చర్చలో జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవిరెడ్డి గారిది వాళ్ళ పుట్టినరోజు. ఆయనకి శుభాకాంక్షలు చెబుతాం. జీవిరెడ్డి గారు, జన్మదిన శుభాకాంక్షలు. ఎన్నో పుట్టినరోజు? వద్దులే సార్, ఇప్పుడు ఎందుకు మళ్ళీ రైట్. బీజేపీ